మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్లమల్ల పరిసర ప్రాంతాల్లో వినూత్న పద్ధతిలో యాపిల్ సాగు. ఎర్రటి మట్టితో మండే ఎండలో కొత్త రకానికి శ్రీకారం చుట్టిన రైతు. భవిష్యత్తులో అద్భుతాలు సృష్టించబోతున్న యాపిల్ పంట ఇప్పుడు 45 డిగ్రీల వేడిని కూడా తట్టుకోబోతుంది. నల్లమల్ల అంచుల్లో యాపిల్ అద్భుతం, రైతు మస్తాన్ సాహసం. కేవలం కాశ్మీరు షిమ్లాకే పరిమితమైన యాపిల్ ఇప్పుడు నంద్యాల జిల్లాలో కూడా సాగు చేస్తూ నల్లమల్ల యాపిల్ గా తీర్చిదిద్దబోతున్న రైతుపై సుమన్ టీవీ ప్రత్యేక కథ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. చల్లటి వాతావరణంలో పండే పంట యాపిల్ పంటను ఇప్పుడు రాయలసీమలో వేడి వాతావరణంలో కూడా పండిస్తున్నారు. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా మానింది మండలం గాజులపల్లి గ్రామంలోను. ఇక్కడ రైతు 3 ఎకరాల్లో దాదాపు 160 మొక్కలను అయితే నాటాడు. దాదాపు సంవత్సరం అయింది. ఇప్పుడు ఈ పంట కూడా 2 ఏళ్ళ పోతే కూడా యాపిల్ పంట చేతికి వస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు ఇక్కడే మొత్తం ఇక్కడ జిల్లాలో ఇదొక్క పంట, ఇక్కడే ఎవరు కూడా వేయలేదు యాపిల్ పంటని. ఇక్కడ 3 ఎకరాల్లో వేశాడు. ప్రస్తుతం మనతో రైతులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం ఈ పంట ఎందుకు వేయాల్సి వచ్చింది, ఇక్కడ వేడి వాతావరణంలో కూడా పంట పండుతుందని చెప్పేసి ఎలా భావించారు, వాళ్ళు వేయడానికి కారణం ఏంటో మనం తెలుసుకుందాం. చెప్పండి విధానా, మీరు ఎన్ని ఎకరాల్లో ఈ యాపిల్ పంట వేశారు? 3 ఎకరాల్లో ఒక 160 చెట్లు నాటాం సార్. అవి తెచ్చి అభివృద్ధి మన్ను ఇంత సేంద్రియ ఎరువులు వేస్తుంటా దాని మొక్కను సాక్కుంటూ ఉన్నాము. ఇంకా 2 నెలలకు పంట వస్తుంది. ఏదో గవర్నమెంట్ వల్ల ఏమైనా కంచె ఏదో మిషన్లు ఇచ్చే దానివల్ల మేము అభివృద్ధి చేస్తుంటాము. అంటే ఎందుకు యాపిల్ పంట వేయాలని చెప్పేసి ఎందుకు అనిపించింది? ఎవరు కూడా వేయలేదు కదా, ఇంత వేడి వాతావరణంలో వేసినావు కదా. అదే వాళ్ళ అక్కడి నుండి 45 డిగ్రీలకు ఆపుతుందంటే మనకెళ్ళి ఇంకా అంతకంటే ఎక్కువ రాదు కదా, మనం వేస్తున్నాం చూస్తామని వేస్తున్నాము. దానివల్ల ఇది ఏ వెరైటీకి చెందిన పంట? అన్నారి వెరైటీ తెచ్చి వేసినాము. దానివల్ల అభివృద్ధి చేసుకున్నాము. ఇంకా ఏదో గవర్నమెంట్ ఎలా ఏదో సప్లీ ఇప్పుడు చేస్తే ఏదో ఒకటి కంచో ఏదో మిషన్లు ఇచ్చే మేము డెవలప్మెంట్ చేసుకుంటాము. దానివల్ల ఏం లేదు. అంటే దీనికి ఎరువులు ఎలాంటి ఎరువులు వాడతారు? ఏమో ఆర్గానిక్ లేదంటే ఏ ఎరువులు వాడతారు? ఏం ఎరువులతో పండినా ఏదో యాప చెక్క ఇంత మన్ను వేసుకుంటే చెట్టు అభివృద్ధి అవుతుంది. ఎరువులు ఎక్కువ ఎరువులు. దీనివల్ల ఒక 10 రోజులు ఒకసారి తడి నీళ్లు కట్టగల అది దానివల్ల ఇది చేస్తున్నాం. అంటే చల్లగా ఉండాలంటున్నారు, యాపిల్ పంట చల్లగా ఉండాలంటున్నారు. మీరేమో 10 రోజులకు ఒకసారి నీళ్ళు పెడితే సరిపోతుంది అంటున్నారు. ఎలా పెరుగుతుంది? పెరుగుతుంది. 10 రోజులు పంట పెరుగుదల అవుతుంది. పొలం చుట్టూ చేస్తే అవుతుంది. అంటే సంవత్సరం వరకు అవుతుంది కదా పంటని కాపాడుకుంటూ వస్తున్నారు కదా. ఎలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయి యాపిల్ పంటలో ఏమన్నా ఎదగడంలో? కానీ ప్రాబ్లమ్స్ కానీ 3 నెలలకు కటింగ్ చేసినాడు పిల్లోడు వచ్చి. మళ్ళీ ఒక 5 నెలలు ఉన్నాక మళ్ళీ ఒక పారి కటింగ్ చేసినాడు. దానివల్ల సంవత్సరానికి మొక్క వచ్చేసి 5 అడుగులు పెరిగింది. ఎంత ఖర్చు వచ్చింది మొత్తం ఈ 3 ఎకరాల్లో ఈ పంట రానికే? మొత్తం 1 లక్షన్నర వచ్చింది ఆపిల్ మొక్కలకు అన్నిటికీ. మరి 3 ఏళ్ళ పాటు కాపాడుకుంటూ వస్తే 3 ఏళ్ళకి చేతికి వస్తున్న పంట మరి ఎంత రావచ్చు పంట? మళ్ళీ తర్వాత 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ సెకండ్ పంట కానీ ఎప్పుడు రావచ్చు? 3 ఏళ్ళ తర్వాత ఏదో పంట చెట్టు 10 కేలు కాసి కానీ చెట్టుకు 1000 రూపాయలు లేక 1 లక్షన్నర రావచ్చు ఆపిల్ పంటకు. దానివల్ల ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకా అట్లా డెవలప్మెంట్ అవుతా వస్తుంది. ఏడాదికి ఎన్ని పంటలు రావచ్చు మళ్ళీ తర్వాత? ఏడాదికి 2 పంటలు వస్తాయి. సంవత్సరానికి 2 పంటలు వస్తుంది. ఎవరైనా చుట్టుపక్కల గ్రామాల్లో ఎందుకు యాపిల్ పంట వేసినావు, వస్తుందా రాదా అని చెప్పి అన్నారు మీకు గ్రామంలో? ఎవరు అనలే మాకు, మేము కాయకరి తెచ్చేస్తాం. అంటే యాపిల్ పంట పండదు కదా ఇక్కడ అని చెప్పేసి ఎవరన్నా మీతో అన్నారు అట్లా? ఎవరు అనలే. 40 డిగ్రీలకు ఆపుతాయి మా పిల్లవాడే తెచ్చి. ఇంకా ఎవరైనా గ్రామంలో కానీ ఇక్కడ చుట్టుపక్కల రైతులు కానీ యాపిల్ పంట వేస్తామని చెప్పేసి ఏమన్నా వచ్చారు మీ దగ్గరికి? ఎలా చేశారు చూసే చాలా మంది చూసారా? వచ్చారు. కలెక్టర్ ఆమె వచ్చి మన యూఆర్ఓలు వాళ్ళలో వచ్చి చూసిపోయారు. ఆపిల్ పంట ఎట్టేసినావు అది అని అంటే తెచ్చేసామ్మా మేము ధైర్యంతో ఆపిల్ పంట అది పంట వస్తుంది ధైర్యం తెచ్చేసాం. 40 డిగ్రీలకు ఆపుతాయని ఇది చేస్తున్నామండి.
అంటే జిల్లా కలెక్టర్ కూడా ఈ యాపిల్ పంటను అయితే పరిశీలించారు. అయితే దాదాపు 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నా కూడా వేడి వాతావరణం కూడా ఈ యాపిల్ పంట తట్టుకుంటుందని చెప్తే అయితే ప్రస్తుతం వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు. ఈ పంటకి కారణం అయితే వాళ్ళ అబ్బాయి అంటే వాళ్ళ అబ్బాయి అంటే వేరే చోట అంటే ఉపాధి కోసం అట్లా కర్ణాటక అక్కడ వెళ్తూ ఉంటాడు. ఆ వెళ్తున్న సందర్భంలో యాపిల్ పంట మనం కూడా వేయచ్చు అనే ఆలోచన అతనికి వచ్చింది. ఇప్పుడు ఆలోచనే ఇక్కడ పెట్టాడు వాళ్ళ పొలంలో. అవసరం అంత తెలుసుకుందాం. ఈ యాపిల్ పంట వేయాలని చెప్పేసి బాగా బలంగా ఎందుకున్నాం మేము వేస్తే పండుతుందని. అంటే నేను ఈతుతో ఇవన్నీ బాగా చూస్తా సార్. 40 డిగ్రీలు 50 డిగ్రీల సెన్సియస్లో వస్తాయని నేను విన్నాను. అప్పుడు విన్న తర్వాత ఒక 2 నెలల తర్వాత అడ్రస్ కనుక్కున్నాను, ధర్మవరం తెచ్చినాను. అంటే ఎక్కడన్నా ఇట్లాంటి పంటలు ఎక్కడన్నా వేసారా? అనంతపూరు, పాణ్యం అక్కడంతా వేసినారు. పాణ్యం, బేదంజల్న. అంటే వాళ్ళకి పంట బాగుందని తెలిసిందా? ఇది పంట కర్ణాటకలో కూడా వేసినారు. పంట బాగుందని తెలిసే వేసినారు. కర్ణాటకలో చాలా వేసినారు. ఇప్పుడు కాశ్మీర్ యాపిల్కి ఈ యాపిల్కి ఏం తేడా ఏంటి? తేడా ఏం లేదు, సేమ్ ఉంటుంది. కాశ్మీర్ నుంచి వీళ్ళు ముక్కలు తయారు ఇట్లా కాడలు తెచ్చి డెవలప్ చేసి ఈడ ధర్మవరంలో వేస్తారు అంతే. అరే రెండు యాపిల్స్ ఒకటే సేమ్. ఇంకా వెరైటీ అన్నారు వెరైటీ. ఇంకోటి షెట్ అండ్ గోల్డ్, 2-3 వెరైటీలు ఉంటుంది ఇంట్లో. అంటే మగవి ఆరెడ్డి అట్లా ఉంటాయి. అవి ఉంటేనే దీనికి కాపు వచ్చేది, లేకుంటే ఉండదు అసలు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఏ వెరైటీ వేస్తే మొత్తం పండుతుంది? ఆ వెరైటీ వేస్తానని నేను సూట్ అవుతానని తెచ్చేసింది. ఈ వెరైటీ ఒకటే ఈ 45 డిగ్రీల్లో తట్టుకుని వచ్చేది ఈ వెరైటీ. వేరేది రాదు. ఇంకేమైనా పంటలు వేసావా ఇక్కడ? ఇక్కడ అన్ని అరటి అవన్నీ వేస్తాం. అరటి వేస్తుంటే మేము ఫస్ట్ ఇది అరటి వేస్తుంటే, వరి వేస్తుంటే దాంట్లో అంత ఉపయోగం లేదు, అంత లాస్ వస్తుంటే ఇంకా దీనికి మళ్ళీ అంతే. ఇంకా వెరైటీ చెట్లు ఏమైనా వేస్తారా? కర్ణాటక ఉంటే వేస్తాం. అంటే ఒక్క అలాంటివి ఏమో వేసారంట? ఒక్క వేసినాం కదా, ఒక్క వేసినాం. అది ఎండకు తట్టుకోలేక కొద్ది నీళ్లు తక్కువై ఇది దెబ్బ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా అది వద్దులే అని ఇంకా దీనికి నీళ్లు తక్కువైనా కానీ తట్టుకుంటుంది. అది మాత్రం నీళ్లు మినిట్ టైం ఉండాలి. దీనికి నీళ్లు అంటే నెలకి 3 సార్లు పెడతా సార్? కాదు, 2 రోజులు ఒకసారి 1.5 లీటర్ అట్లా పెట్టాలి. 7 లీటర్లు పెట్టాలి. 7 లీటర్లు పెడితే అయిపోయి మరుసటి రోజు ఒక 2 రోజులు 3 రోజులు గ్యాప్ ఇచ్చి పెడితే సరిపోతుంది. ఏం ఎక్కువ నీళ్ళు వేయాల్సిన పని లేదు. ఎక్కువ నీళ్ళు వేసా కానీ డెవలప్ కాదు చెట్టు. అది ఏదైతే కాశ్మీర్లో యాపిల్ పండు అయితే ఫేమస్, అలాంటి చల్లాంటి వాతావరణంలో పండే యాపిల్ను ఇప్పుడు రాయలసీమలో వేడి వాతావరణంలో కూడా పండించి అద్భుతాలు అయితే సృష్టిస్తున్నారు. ఈ యాపిల్కి అయితే నల్లమల్ల యాపిల్ అని అయితే అనొచ్చు మనం. ఈ నల్లమల్ల పరిసర ప్రాంతాల్లో అయితే ఈ పంట పొలాల్లో అయితే పండిస్తున్నారు. మొత్తం మీద ఈ మానంది మండలం గాజులపల్లిలో పండించిన పంట అయితే రైతు అయితే చాలా ఆనందిస్తున్నాడు. అయితే ఈ పంట 2 నెలల్లో చేతికి వస్తుందని చెప్పేసి కూడా మొత్తం మీద ఎదురు చూసే పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైనప్పుడు కూడా ఇలాంటి పంటల్ని ప్రోత్సహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా సుమన్ టీవీ కోరుతుంది. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.